నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు మనవడు దేవాంశ్ సందడి చేస్తున్నారు. దేవాంశ్ బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని పిల్లలు ఎడ్లబండిపై ఊరేగారు. అక్కడికి వచ్చిన చిన్నపిల్లలకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలు సంక్రాంతి శోభతో కళకళలాడుతున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ పండుగ అనగానే మన మధ్యలో మెదిలేది భోగి మంటలు, గంగిరెద్దులు, రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, సంప్రదాయ పందాలు, కొత్త దుస్తులు, పిండి వంటలేనని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రాకతో ఏపీ అంతటా ప్రశాంతత వెల్లివిరుస్తోందన్నారు. శాంతి సామరస్యం ఉన్న చోట రోజు పండుగేనని పవన్ చెప్పారు. ఈ సంక్రాంతితో ప్రతి ఇల్లు సౌభాగ్యంతో విలసిల్లాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సంక్రాంతి పండుగ వేళ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ఇవాళ ప్రభుత్వం చెల్లించింది. దీంతో వివిధ శాఖలకు చెందిన ఉద్యోగుల ఖాతాలో భారీగా నగదు జమవుతోంది. దాంతో ఆయా ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం వెల్లివేసింది. ఈ సందర్భంగా పోలీసులకు రావాల్సిన సరెండర్ లీవులు, డీఏ ఏరియర్లను ప్రభుత్వం విడుదల చేసిందని ఏపీ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు సంతోషం వ్యక్తం చేశారు. ఈసారి సంక్రాంతి పండుగను చాలా సంతోషంగా జరుపుకుంటున్నామని చెప్పారు. ఏపీ హోంమంత్రి అనిత నివాసంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె భోగి మంటలు వేసి సందడి చేశారు. అనంతరం గోపూజ చేశారు. వేడుకల్లో ఏర్పాటు చేసిన కేరళ డప్పులను మంత్రి అనిత కొద్దిసేపు వాయించి అందరిలో ఉత్సాహం నింపారు. పల్లెల్లో రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో సినీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఎస్సీబీసీ కాలనీలకు ఉపాధి హామీ పథకం కింద 41 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సిమెంట్ రోడ్డు పనులకు కేశినేని చిన్ని శంకుస్థాపన చేశారు. అనంతరం తిరువూరు, గంపలగూడెం, విస్సన్నపేట మండలాల్లో కూటమి శ్రేణులు ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో ఎంపీ చిన్ని పాల్గొన్నారు. వైసీపీ పాలనలో సీఎం చంద్రబాబుపై పెట్టిన కేసులు కొట్టేయడం నిజమైన సంక్రాంతి అని మంత్రి సవిత అన్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మంత్రి సవిత, ఎస్పీ సతీష్ కుమార్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత చిన్నారులతో కలిసి కొద్దిసేపు కోలాటమాడారు. వైసీపీ పాలనలో పండుగలు అంటే కేవలం సెట్టింగులతో నిర్వహించేవారంటూ ఎద్దేవా చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఎం చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకొచ్చారని మంత్రి సవిత సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలోని స్వర్ణభారతి ట్రస్ట్ నందు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులతో కలిసి తెల్లవారుజామున భోగి మంటలు వేశారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అందరూ పాటించాలని, తెలుగు వారందరూ సుఖ సంతోషాలతో సంక్రాంతి పండుగలను జరుపుకోవాలని వెంకయ్యనాయుడు తెలిపారు. రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. విశాఖపట్నం విమానాశ్రయం జూన్, జూలైలో భోగాపురానికి మారుతోందని, నగరం నుంచి అదనంగా వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు ఆయన లేఖ రాశారు. విశాఖపట్నం నుంచి విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, చెన్నై వెళ్లేందుకు మరిన్ని వందే భారత్ రైళ్లు అవసరమన్నారు. విశాఖ, విజయవాడ సెక్టార్లో రైళ్ల అవసరం పెరగనుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు. భారతీయ రైల్వే టీ సర్వీస్లో తొలిసారిగా కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టుగా ఏపీ ఎక్స్ప్రెస్ రైల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు వాల్తేరు డివిజన్ డీఆర్ఎన్ లలిత్ బోహ్రా తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామని, ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి మరిన్ని రైళ్లలో కూడా విస్తరిస్తామన్నారు. ఐఆర్సీటీసీ ద్వారా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నెల 18న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సిపిఐ జాతీయ మహాసభల్లో పాల్గొనున్నారు. అదే రోజు ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో 25 కోట్లతో నూతనంగా నిర్మించిన మద్దులపల్లి మార్కెట్ యార్డ్, 25 కోట్లతో నిర్మించిన నర్సింగ్ కళాశాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే 108 కోట్లతో నిర్మించబోయే జేఎన్టీయూ భవన నిర్మాణానికి వర్చువల్ గా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 16న నిర్మల్ బహిరంగ సభతో సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటనలో భాగంగా ఉమ్మడి జిల్లాలోని చనాకా, కొరాటా బ్యారేజ్ ట్రయల్ రన్ తో పాటు సదర్ మ్యాట్ బ్యారేజీలను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచేలా వార్త ప్రసారం చేసిన కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఎన్టీవీ ఛానల్ కు చెందిన 3 రిపోర్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని సీసీఎస్ కార్యాలయానికి తరలించారు. మరోవైపు ఎన్టీవీ న్యూస్ కార్యాలయంలో సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించేందుకు వెళ్లగా సిబ్బంది అడ్డుకున్నారు. సర్వర్ రూమ్ ను పరిశీలించాలని పోలీసులు చెప్పడంతో సర్చ్ వారెంట్ లేకుండా లోపలికి వెళ్లనివ్వమని సిబ్బంది నిరసన తెలిపారు. దీంతో సీసీఎస్ పోలీసులు వెనుతిరిగారు. జర్నలిస్టుల అరెస్టుపై మాజీ మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సైతం ఖండించారు.
ఎన్టీవీ రిపోర్టర్లు అరెస్ట్ అయిన నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదిక ట్వీట్ చేశారు. మహిళలపై విమర్శలు దుష్ప్రచారం నేరమంటూ పేర్కొన్నారు. మహిళా అధికారులపై ఉద్దేశపూర్వక దుష్ప్రచారం ఆందోళనకరమని, వ్యక్తిగతంగా దెబ్బతీయడం, ప్రతిష్టను నాశనం చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. మహిళలను గౌరవించని సమాజం భవిష్యత్తును కోల్పోతుందన్నారు. ముందు నడిపిస్తున్న మహిళలను కించపరచడం దేశానికే నష్టమంటూ ట్వీట్లో పేర్కొన్నారు. మహిళలపై అవమానం, వివక్ష చరిత్రహీనం, ఇక సహించబోమంటూ సిపి సజ్జనార్ హెచ్చరించారు. సంక్రాంతి సెలవులు ఇవ్వకుండా హాస్టల్ ఇన్ఛార్జి విద్యార్థులను వేధించిన ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కాలేజీలో జరిగింది. సెల్ ఫోన్లు లాక్కుని హాస్టల్లోనే ఉండాలని హుకుం జారీ చేసింది. విషయం తెలిసి బీజేపీ ఇన్ఛార్జి శ్రావణి డీహెచ్ఎంఓతో మాట్లాడి విద్యార్థులను వెంటనే సొంతూళ్లకు పంపాలని కోరారు. విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించిన ఇన్ఛార్జిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీహెచ్ఎంఓ ఆదేశాలతో విద్యార్థులను సొంతూళ్లకు పంపిస్తున్నారు. హైదరాబాద్ లో రీల్స్ మోజులో ఓ యువకుడు చేయి విరగొట్టుకున్నాడు. లోకల్ ట్రైన్లో ఫుట్బోర్డ్ వద్ద నిల్చుని ఎడమ చేతిని బయటపెట్టిన విన్యాసాలు చేశాడు. అయితే రైలు వేగంగా వెళ్లడంతో ఎలక్ట్రికల్ స్తంభం తగిలి యువకుడు చేయి విరిగింది. చికిత్స తర్వాత కోలుకున్న యువకుడు తనలా రిస్కీ స్టంట్స్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటూ సూచిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆసియాలోనే రెండో అతిపెద్ద ఆదివాసీ జాతర అయిన నాగోబా జాతర అధికారిక వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది. కేస్లాపూర్లోని ఆలయ దర్బార్లో కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు, ఎస్పీ అఖిల్ మహాజన్ సైట్ను ప్రారంభించారు. ఇందులో జాతర చరిత్ర, వివరాలు, పూజా విధానం తదితర సమాచారాన్ని పొందుపరిచారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతోంది. భారీ సైజు పతంగులు కనువిందు చేస్తున్నాయి. 60 స్టాల్స్తో స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన తీపి వంటకాలు నోరూరిస్తున్నాయి. విజయనగరం జిల్లా రేగిడి మండలం కొండవలస గ్రామంలో వినూత్నంగా భోగి పండుగ నిర్వహించారు. అందరికీ గుర్తుండిపోయేలా అక్కడి యువత కొత్తగా ఆలోచించారు. గ్రామస్తులతో కలిసి 15 మంది మహిళలు వారం రోజులుగా సుమారు 4 కిలోమీటర్ల మేర భోగి పిడకలను దండలాగా తయారు చేశారు. ఇవాళ పిడకల దండతో భోగి పండుగను ఘనంగా జరిపించారు. సుమారు 12,000 అడుగులున్న పిడకల దండలను చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు తరలివచ్చారు. నెల్లూరు జిల్లా అల్లూరుపేటలో వెలిసిన పోలేరమ్మ తిరునాళ్లు వైభవంగా జరిగాయి. గ్రామదేవత పోలేరమ్మ తల్లి అశ్వవాహనంపై పురవీధుల్లో అత్యంత వైభవంగా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సంప్రదాయ నృత్యాలు, మహిళలు కోలాట భజనలతో కూడిన నృత్యాలు, యాదవరాజుల వీరతాళ్ల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అల్లూరు ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వేణుగోపాల్ రెడ్డి, ఎంపీలు బీదమస్తాన్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పలువురు నేతలు అమ్మవారిని దర్శించుకున్నారు. నటుడు ప్రభుదేవ, దర్శకుడు బాబీ, చెస్ ప్లేయర్ హారిక తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏపీ సీఎం కార్యదర్శి చంద్రమౌళి, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కడప జిల్లా నందలూరు సోమనాథ స్వామి ఆలయంలో సంక్రాంతి భోగి పండుగ సందర్భంగా స్వామినాథ స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అన్నమాచార్య యూనివర్సిటీ రిజిస్ట్రార్ మల్లికార్జునరావు సహకారంతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కళ్యాణానికి రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు తరలివచ్చారు. కోనసీమ జిల్లా అమలాపురంలోని రంగాపురంలో 20,000 పిడకలతో 1000 అడుగుల భారీ భోగి దండ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామానికి చెందిన విశ్వనాథరాజు కుటుంబ సభ్యులు ఆవు పేడతో 20 రోజుల పాటు శ్రమించి ఈ దండను తయారు చేశారు. తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేసేందుకు 6 సంవత్సరాల నుంచి ఈ దండలను తయారు చేస్తున్నట్లు వారు చెబుతున్నారు. గ్రామస్తులతో కలిసి ఈ దండలు భోగి మంటల్లో వేసి సంబరాలు జరుపుకున్నారు. విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో ఉన్న నేచర్ క్యూర్ ఆసుపత్రిలో భోగి పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పండుగను పురస్కరించుకుని చిన్నారులకు సామూహిక భోగి పళ్ళు పోసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బొమ్మల కొలువును ఆసక్తిగా తిలకించారు. చిన్నారులకు భోగి పళ్ళు వేసి ఆశీర్వదించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటున్నాయి. కాళ్ల మండలం పెదామీరలో ప్రత్యేకంగా అలంకరించిన బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంటోంది. బొమ్మల కొలువును ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు సతీమణి రమాదేవి ప్రారంభించగా రఘురాం కృష్ణరాజు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బొమ్మల కొలువును వీక్షించారు. బొమ్మల కొలువులో ఏర్పాటు చేసిన వధువుల బొమ్మలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
మకర సంక్రాంతిని పురస్కరించుకుని శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని రామాలయం, మాధవస్వామి ఆలయాల్లో మకర సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. కళ్యాణోత్సవం చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి కళ్యాణోత్సవంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటుడు శోభన్ బాబు జయంతి ఉత్సవాలను తార్నాకలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీటీసీ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శోభన్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు, పండ్లు పంచిపెట్టి శోభన్ బాబుపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కేపీహెచ్బీ కాలనీ పరిధిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 26 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి బంగారు, వెండి, రాగి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నీలయ్య అనిల్ గతంలోనే 15కు పైగా ఆస్తి నేరాలు, దోపిడీ కేసుల్లో ఉన్నట్లు కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి తెలిపారు. పొంగల్ విశిష్టత విశ్వవ్యాప్తమైనదని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ప్రధాని గోవులకు పూజ చేసిన మోదీ పొంగలి కూడా ఉండారు. వణక్కం అంటూ తమిళ్లో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని తమిళ ప్రజలకు పొంగల్ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని అన్ని సంస్కృతులకు, పండుగలకు ప్రధాని మోదీ ప్రాధాన్యమివ్వడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్న రామ్మోహన్ దేశ ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అటు తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని రామ్మోహన్ నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. ఐపాక్ కార్యాలయం ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ సోదాలపై కోల్కతా హైకోర్టులో సీఎం మమతా బెనర్జీకి ఊరట దక్కలేదు. ఈడీ దాడులపై టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్ ధర్మాసనం కొట్టేసింది. ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాలతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలు ఇవ్వాలంటూ కోల్కతా హైకోర్టులో టీఎంసీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ చేసిన ధర్మాసనం పిటిషన్ను కొట్టేసింది. కెనడాలో ఓ భారతీయుడు హత్యకు గురయ్యాడు. సరే నగరంలో మంగళవారం మధ్యాహ్నం పంజాబ్కు చెందిన వ్యాపారవేత్త బిందర్ గచ్చా తన ఇంటికి కొంత దూరంలో తీవ్ర గాయాలతో పడి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడు బుల్లెట్ గాయాలతో ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. బిందర్ కొన్నేళ్లుగా కెనడాలోనే నివాసం ఉంటూ స్టూడియో 12 పేరుతో ఫోటో స్టూడియో నడుపుతున్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కర్ణాటక మంగళూరులో దారుణం జరిగింది. షర్మిల అనే 34 ఏళ్ల యువతిని 18 ఏళ్ల యువకుడు హతమార్చాడు. కర్నల్ కురై అనే యువకుడు గత కొన్నేళ్లుగా షర్మిలను వన్ సైడ్ లవ్ చేస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు షర్మిలపై యువకుడు లైంగిక దాడి చేశాడు. యువతి ప్రతిఘటించడంతో గట్టిగా గొంతు నొక్కి చంపాడు. సాక్ష్యాలు మాయం చేయడానికి గదిలో నిప్పు పెట్టాడు. దీనిపై లోతుగా విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. శబరిగిరిలపై మకర జ్యోతి దర్శనమిచ్చింది. దాంతో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణ మధ్య మకర జ్యోతిని అయ్యప్ప స్వాములు భక్తి తన్మయత్వంతో దర్శించుకున్నారు. గత 2 రోజులుగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పండుగ వేళ వీటి ధర రికార్డు స్థాయికి చేరాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,42,000 దాటగా ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,000 క్రాస్ అయింది. ఢిల్లీతో సహా ప్రధాన నగరాల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. వెండి కూడా కిలోకు 100 మేర పెరిగి 3,07,000కు చేరింది. భౌగోళిక ఉద్రిక్తతలు, డాలర్తో పోల్చితే రూపాయి క్షీణత ప్రభావంతో బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతున్నాయి.